స్వామి ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాం, వెళ్ళేటప్పుడు చాలా మంది మార్నింగ్ అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా తినేస్తే స్వామివారిని దర్శనం చేసుకోకూడదు అని చెప్పేసి అంటుంటారు. కొంతమంది ఏమో ఆ తినడానికి దర్శనానికి సంబంధం అని చెప్పేసి తినేసి వెళ్ళిపోతారు. ముఖ్యంగా మనం చూస్తుంటాము షిరిడీలో అయితే అసలు ఏమీ ఉండదు, తినేసి వెళ్ళిపోతారు, ఎలా పడితే అలా వెళ్ళిపోతారు. కానీ మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం మనం తిరుపతిలో మాక్సిమం తినకుండా వెళ్ళేదానికే ట్రై చేస్తుంటాం. తినేసి దర్శనం చేసుకోవచ్చా, వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా అసలు? ఇప్పుడు అలా అంటే పొద్దున పూటనే దర్శనం పెట్టాలి. ఇప్పుడు నిజంగా కనుక మీరు ఆహారం స్వీకరించకుండా దర్శనం చేయాలి అనుకుంటే కరెక్ట్, పొద్దున పూటనే దర్శనం పెట్టాలి. ఈ శరీరానికి ఉండే ఆహారానికి, కళ్ళకు ఉండే ఆహారానికి ఏమి సంబంధం? మంచి పాయింట్ లేవనెత్తారు స్వామి. చాలా మంది ఉపవాసానికి అర్థం తెలియని వాళ్ళు ఉన్నారు. భగవంతుడి పైన భక్తితో చేసేది రెండు విధములైన ఉపవాసం. మొదటిది శరీరంలో తీసుకునేటువంటి ఆహారాన్ని సెల్ఫ్ కంట్రోల్ చేసి నియంత్రించుకోవడం, కరెక్ట్. రెండవది ఈ మనస్సుని భగవంతుడితో కనెక్టెడ్గా పెట్టుకునేటటువంటి ఉపవాసం. ఆయన పైనే మనసు పెట్టి అనన్యా చింతయంతో మాం అని ఉన్నట్టు ఆయన గురించే ఆలోచిస్తూ ఉండేటటువంటి మనస్సుతో ఉండడం రెండవది. ఏకాదశికి మన వాళ్ళు ఉపవాసం ఉంటారు. కొంతమంది కార్తీక సోమవారం నిర్జల నీళ్లు కూడా తాగకుండా ఉండేవాళ్ళు. ఏకాదశి ఉపవాసం శాస్త్రబద్ధమైనదే. ఈ ఉపవాసం వ్యావహారికమైనటువంటి ఉపవాసాలు. ఏదైనా కూడా భగవత్ సంబంధమైన ఆలోచనలు మనసులో వస్తేనే దానికి వ్యాలిడిటీ. ఆ కాలంలో ఏమయ్యేదంటే శివరాత్రి జాగరణ చేసేవాడు. రాత్రంతా కూర్చొని, సపోజ్ వాడు పేక ఆడుకుంటే కూర్చోడు అనుకోండి, మీనింగ్లెస్. నేను జాగరణ చేశాను, అదేలా జాగరణ ఎట్లా అవుతుంది? జాగరణ అవ్వదు స్వామి. శివరాత్రి రోజు నిద్రపోలేదు, యాజ్ పర్ రూల్. నువ్వు నిద్రపోకుండా ఏం చేశావు? అది ఇంపార్టెంట్ కదా. నిద్రపోకుండా నువ్వు ఏం చేశావు? భగవత్ చింతన చేశావా? భగవంతుడి పైన మనసు బుద్ధి పెట్టావా? లేదే. అవునా కదా? కరెక్ట్. చాలా మంది ఉపవాసం ఉంటారు, ఏకాదశి ఉపవాసం అంటారు. పొద్దు నుంచి చెప్తూనే ఉంటారు, ఏం తినలేదండి వాళ్ళు చెప్తారు, ఇడ్లీ కూడా తినలేదండి అంటాడు. ఉపవాసం ఉన్నట్ట? నువ్వు ఉన్నావు, నోటితో తినలేదు, కానీ మనసంతా ఏం గుర్తు చేసుకుంటుంది? ఇడ్లీని. తిండి గురించే మనసు పోతుంది, ప్రయోజనం లేదు. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, నీ వల్ల కాదురా, నువ్వు ఒక పొద్దున్న ఉండరా బాబు, ఓ 6 గంటలు మేనేజ్ చేసుకో, మధ్యాహ్నది సాయంత్రం పూట ఒక పూట ఏదో పండ్లో పాలో తాగు అని పెట్టారు. ఇప్పుడు దాన్ని మన వాళ్ళు ఏం చేసినారంటే, అన్నం మాత్రం తినకూడదు, ఇంకా సింప్లిఫై చేసి బాకీ అన్ని తినొచ్చు. వడ తినొచ్చు, ఇడ్లీ తినొచ్చు, దోశ తినొచ్చు. అవి కూడా దాంట్లో తయారైపోయినాయి కదా. వాళ్ళు చెప్పారు దాంట్లో. అంటే మనకి సులభమైనటువంటి మార్గం కావాలి, దానికి ఎక్సెప్షన్స్ కావాలి. అంటే ప్రేమతోటి చేయాలమ్మా. భగవంతుడి పైన అమితమైన ప్రేమ ఉందనుకోండి, మీరు ఆయన చెప్పినటువంటి మార్గంలో నడుచుకుంటూ ఇష్టంగా వెళ్ళిపోతాం. కరెక్ట్ స్వామి. భగవంతుడి పైన ప్రేమ లేదనుకోండి, ఏదో